నువ్వు మొదట దేవుని కనపరచు. మొదటి దేవుని కనపరిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నేను కనపరుస్తుంది. నువ్వు అన్నిట్లోనే ఫస్ట్ ఉంటావు, నీకు ఏ లోటు రాదు, అలాగే వెళ్ళిపోతూనే ఉంటావు. దేవుని పని చేయాలి, దేవుని కార్యాలు చేయాలి, దేవుని మందిరం పరిచయాలు చేయాలి, దేవుని మందిరంలో ఏది కావాలో ఆ సరుకులు ఇచ్చేయాలి. ఇచ్చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు అని నువ్వు ఆ యొక్క విశ్వాసంతో ఉంటే దేవుని పని చేస్తుంటే నీకు ఇంకా ఇస్తూనే ఉంటాడు. ఇంకా అది ఎప్పుడు తరగదో ఇరుగు రాదో. దేవుని పని చెయ్యాలి. నువ్వు చేస్తూ ఉండే కొద్దిగా అది విస్తారంగా వస్తూనే ఉంటుంది. నీ జీవితంలో ఇరుగు తరిగి ఉండదు. నువ్వు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిపోతావు. అది దేవుని ఆశీర్వాదం ఉండాలండి. అందుకే నీ తెలివితేటల జ్ఞానం వల్ల ఏది అవదో, దేవుడు నీకు తోడొస్తేనే అవుతుంది. అభివృద్ధిలోకి వస్తావు. దేవుని పని నేను చేయాలి, నేను ఆశీర్వాదం పొందాలి, నేను విస్తరించబడాలి, నేను నా కుటుంబం దీవించబడాలి అని నీకుంటే దేవుని కార్యాలు నువ్వు ముందు దేవుని కనపరచు. అందుకే దినాల్లో విని లోబడి దేవుడు చెప్పింది చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని ఎవరైతే నమ్మి చేస్తారో దేవుడు మిమ్మల్ని విస్తారంగానే చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడు అని నమ్మాలి. నమ్మితే నీకు అన్ని సమృద్ధిగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని నమ్మాలి. దైవజనుడు చెప్పిన మాట నువ్వు వినాలి. నమ్మి విశ్వసించి దేవుని పని చేస్తావో నీకు ఎప్పుడు లోటు రాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నాకు సమృద్ధి ఇస్తాడు అని నువ్వు నమ్మితే నీకు అంతా సమృద్ధి దేవుడు ఇస్తాడు. నమ్ముతున్నారా?